హై వ్యూయర్స్, వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు జూన్ 11 గురువారం డెరివేటివ్స్ ఎక్స్పైరీ ఉన్న రోజు. ఈరోజు న్యూస్ మరింత ప్రాధాన్యత సంతరించుకుంటే ఇవాళ ఎకనామిక్ టైమ్స్, బిజినెస్ స్టాండర్డ్, మనీ కంట్రోల్ సహా ప్రధాన దినపత్రికలు అండ్ వెబ్సైట్స్లో వచ్చిన వార్తల గురించి మనం డిస్కస్ చేద్దాం. ఎకనామిక్ టైమ్స్ ఇవాళ ఫస్ట్ పేజీలో పెంటప్ డిమాండ్ డ్రైవింగ్ సేల్స్ బట్ హర్డిల్స్ రిమైన్ అన్న ఒక ప్రధాన వార్తనిచ్చింది. సిఐఐ చేసిన సర్వేలో భాగంగా కొన్ని కీలకమైన అంశాలను వాళ్ళు ప్రస్తావించారు. ఇక్కడ 30% దాకా మనకి ప్రీ లాక్డౌన్ లెవెల్స్ నుంచి ప్రొడక్షన్ మొదలైంది. కాకపోతే ఇంకా లేబర్ వర్రీస్ బాగా ఎక్కువ ఉన్నాయి. లేబర్ షార్టేజ్ ఇబ్బందిగా ఉంది. సప్లై సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి. బ్యాంక్స్ కొత్తగా లోన్లు ఇవ్వడానికి అంత సుముఖత చూపించట్లేదు. గతంలో రావాల్సిన పేమెంట్స్కి సంబంధించి కూడా కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి కంపెనీలు అన్న ఒక అంశాన్ని సిఐఐ సర్వేలో వెల్లడించారు. అయితే సిఐఐ సర్వే అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రామినెంట్ అండ్ రెప్యూటెడ్ సర్వేగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే డైరెక్ట్ ప్రతి కంపెనీతో వీళ్ళు టచ్లో ఉంటారు కాబట్టి వీళ్ళు చేసిన సర్వేని మనం కొద్దిగా నమ్మచ్చు. ఇక సెకండ్ ఈజ్ ఫారెక్స్ రిజర్వ్స్ క్లోజింగ్ ఆన్ $500 బిలియన్ మార్క్ అన్న ఒక ఇంపార్టెంట్ వార్త. అలాగే S&P's రేటింగ్ అఫర్మేషన్ మే బ్రింగ్ సమ్ చీర్ టు ఇండియా. సో S&P రేటింగ్ ఇచ్చిన అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. సో నిన్న మధ్యాహ్నం తర్వాత సాయంత్రం మనకి S&P రేటింగ్ వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే ఇది కొద్దిగా పాజిటివ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. S&P BBB మైనస్ రేటింగ్ని స్టేబుల్గా అవుట్లుక్ ఇచ్చింది. అంటే ఇక నుంచి ఒకవేళ కోవిడ్ తర్వాత చాలా వేగంగా రికవర్ అయ్యే దేశాల్లో ఇండియా కూడా ఒకటి ఉంటుంది అన్న ఒక రే ఆఫ్ హోప్ని S&P రేటింగ్స్ ఇచ్చింది. దానివల్ల కూడా నిన్న మేబీ మార్కెట్స్ సెకండ్ హాఫ్లో లాస్ట్ హాఫ్ అన్ అవర్లో కొద్దిగా బాగా పెరగడానికి దోహదపడాయని చెప్పుకోవచ్చు. ఇక ఏఐఏ సీక్స్ 186 crore బిల్ పేమెంట్, స్పైస్జెట్ క్లెయిమ్స్ మోర్ ఇన్ డ్యామేజెస్ అన్న ఒక వార్త, ఏవియేషన్కి సంబంధించిన వార్త. అలాగే కోవిడ్ బ్లూస్ ఒకటి, చాలామంది ఎంప్లాయీస్ ఆఫీస్కి వెళ్ళేందుకు ఇప్పుడు అంత ధైర్యం చేయట్లేదన్న ఒక వార్త ఫస్ట్ పేజీలో ఇచ్చారు. అండ్ ఇంకొక ఫస్ట్ పేజీలో అంటే యాడ్స్ కారణంగా పేజీ రెండు ఫస్ట్ పేజీలు పడ్డాయి. ఇంకొక మేజర్ వార్త, నౌ టీపీజీ లుక్స్ టు జాయిన్ జగర్నట్ విత్ $1 బిలియన్ బెట్. రిలయన్స్ జియోలో చాలా ఫేమస్ సంస్థ, ప్రైవేట్ ఈక్విటీ సంస్థ టీపీజీ చర్చలు నడుపుతుంది జియోలో పెట్టుబడులు పెట్టడానికి అన్న ఒక ప్రధాన వార్తనిచ్చారు. మేబీ నిన్న లాస్ట్ హాఫ్ అన్ అవర్, లాస్ట్ 45 minutesలో రిలయన్స్ సడన్గా 2.5-3% పెరగడానికి మేబీ ఈ న్యూస్ కూడా కారణమై ఉండొచ్చు పరోక్షంగా. ఎందుకంటే ఈ న్యూస్ ఏదో ముందే బయటికి లీక్ అయినట్టు కనిపిస్తుంది. అందువల్ల రిలయన్స్ స్టాక్లో నిన్న జంప్ చూసాం. ఇప్పటికీ దాదాపు 1,00,000 కోట్లకు పైగా ఇన్వెస్ట్మెంట్స్ను రిలయన్స్ జియోలోకి తీసుకొచ్చిన ముఖేష్ అంబానీ మరొక చాలా పెద్ద సంస్థతో, టెక్నాలజీ జైంట్, పిఈ జైంట్ సంస్థతో చర్చలు నడుపుతున్నారన్న ఒక వాదన ఉంది. అంటే న్యూస్ బయటకు వచ్చింది. దీనికి సంబంధించిన కన్ఫర్మేషన్ ఇంకా రావాల్సిన అవసరం ఉంది. టీపీజీ అనేది గ్లోబల్ టెక్నాలజీ డిస్రప్షన్ కంపెనీగా చెప్పుకోవచ్చు. డిస్రప్షన్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసిన కంపెనీ. ఉబర్, ఎయిర్బిఎన్బి, సర్వే మంకీతో పాటు మరిన్ని ప్రముఖ సంస్థల్లో మనకి మెకాఫీ, విండ్ రివర్, సిఏఏ లాంటి కంపెనీస్లో కూడా వీళ్ళు ఇన్వెస్ట్ చేశారు. చాలా పెద్ద కంపెనీ. ఇప్పటికే ఇండియాలో వీళ్ళు యూపీఎల్, శ్రీరామ్ గ్రూప్, జానలక్ష్మి ఫైనాన్షియల్ సర్వీసెస్, విశాల్ రీటైల్, మణిపాల్ హాస్పిటల్స్, లెన్స్కార్ట్, నైకా, బుక్ మై షో లాంటి చాలా కంపెనీస్లో ఇన్వెస్ట్ చేశారు. ఇండియన్ మార్కెట్ గురించి వీళ్ళకి బాగా అవగాహన ఉంది. మేబీ రిలయన్స్ జియోలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు ఈ డీల్ ఓకే అయ్యే అవకాశం మనకు కనిపిస్తుంది. అందుకే రిలయన్స్ జియోలో నిన్న యాక్టివిటీ చూసాం. ఫారెక్స్ రిజర్వ్స్ క్లోజింగ్ ఇన్ ఆన్ $500 బిలియన్ మార్క్. సో ఇండియా డాలర్స్ని పెట్టుకోవడంలో, రిజర్వ్ కరెన్సీ డాలర్స్ని పెట్టుకోవడంలో మరొక మైలురాయిని సాధించే అవకాశం ఉంది. చైనా, జపాన్ తర్వాత అత్యధికంగా మనకి ఫారిన్ రిజర్వ్స్ పెట్టుకుంటున్న దేశంగా మనది 3వ స్థానంలో నిల్చోవచ్చు. మే 29 నాటికి $493 బిలియన్ రిజర్వ్స్ని మనం ఉంచుకున్నాము. సో అతి త్వరలో $500 బిలియన్ మార్కుని మనం చేరే అవకాశం ఉంది. ఒకప్పుడు మనకి 90sలో డబ్బులు లేక, ఫారిన్ రిజర్వ్స్ లేక బంగారాన్ని తాకట్టు పెట్టుకొని విదేశాల నుంచి నిధులు తెచ్చుకున్న దౌర్భాగ్యపు పరిస్థితి నుంచి ఇప్పుడు టాప్ 3 స్థాయిలోకి చేరుకోవడం ఒక రకంగా నిజంగా ప్రతిష్టాత్మకమైన అంశంగానే చెప్పుకోవచ్చు. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నమెంట్స్ ఏ స్థాయిలో ఇందుకోసం కష్టపడుతున్నాయో చెప్పుకోవచ్చు. దీనికి పరోక్షంగా కొన్ని అంశాలు కూడా దోహదపడ్డాయి. లైక్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ బాగా తగ్గడం కూడా ఒక మేజర్ అంశంగా చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు ప్రస్తుతం $493 బిలియన్ ఉంది. ఇది $500 బిలియన్ చేరుకోవచ్చు. అయితే దీనివల్ల మనకేంటి? దీనివల్ల
మనకి ఏమవుతుందంటే మన రూపీ స్ట్రెంగ్త్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. అంటే ఎంత ఫారిన్ రిజర్వ్స్ మన దగ్గర ఉన్నట్టయితే ఒకవేళ డాలర్స్ డిమాండ్ వచ్చినప్పటికీ సడన్గా వాటిని తట్టుకునే శక్తి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఉంటుంది. రూపీ విధానాన్ని లేకుంటే రూపీ మార్గ విలువను కట్టడి చేసేందుకు కూడా పటిష్టంగా ఉంచేందుకు కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర వాళ్ళకు మనీ ఉంటుంది. కాబట్టి ఇంకొక పాజిటివ్ పాయింట్ మన దేశం పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక సెంట్రల్ మినిస్ట్రీస్ బ్యాట్ ఫర్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫ్టర్ రైజ్ ఇన్ ఆఫీస్ ఇన్ఫెక్షన్స్. సో ఆఫీస్ ఇన్ఫెక్షన్స్ బాగా పెరుగుతున్నాయి. ఇదొక చాలా సమస్యగా కనిపిస్తుంది. ఇప్పుడు గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక్కసారిగా ఆందోళన జనాల్లో పెరిగిపోతుంది కేసులకు సంబంధించి. సో సెంట్రల్ మినిస్ట్రీస్ కూడా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ లాంటి మేజర్ ఆర్గనైజేషన్స్ కూడా ఇంటి నుంచే వర్క్ చేసేందుకు అవకాశం ఇవ్వాలి అని చెప్పి కోరుతున్నాయి. అయితే మేబీ ఇక్కడ కొద్దిగా పాలసీ డెసిషన్స్కి బ్రేక్ పడవచ్చు. ఇదొక అంశం దృష్టిలో పెట్టుకోవాలి. అండ్ వరీయింగ్ ఫ్యాక్టర్ అంటే ఏ స్థాయిలో జనాల్లో భయం ఉంది అనేందుకు దీన్ని ఒక సంకేతంగా మనం చూడొచ్చు. ఇంకోటి రికవరీ రేటుకి సంబంధించి కూడా ఒక న్యూస్ ఉంది, దాన్ని కూడా మనం చూద్దాము. ఇక జేబీ కెమికల్స్లో ప్రమోటర్ వాటా కొనుగోలు చేసేందుకు అపాక్స్ అండ్ కేకేఆర్ సంస్థలు పోటీ పడుతున్నాయన్న ఒక వార్త కూడా ఉంది. సో ప్రమోటర్కి ఈ కంపెనీలో 50%కి పైగా వాటా ఉంది. ఆ వాటాను కొనుగోలు చేసేందుకు ఈ రెండు సంస్థలు పోటీ పడుతున్నాయన్న ఒక వార్త ఉంది. సో అందుకే గత కొద్ది రోజు నుంచి మనకి జేబీ కెమికల్ స్టాక్లో బయింగ్ యాక్టివిటీ ఉంది. 25-30% దాకా స్టాక్ ఈ పాటికే పెరిగింది. ప్రైస్ ఆఫర్డ్ ఫర్ 56% ప్రమోటర్ స్టేక్ కుడెంట్ బి అసర్టైన్డ్ ఎట్ బట్ కుడ్ బి అట్ 5-7% ప్రీమియం. 5-7% ప్రీమియం ఇచ్చి ఇప్పుడున్న మార్కెట్ ప్రైస్తో పోలిస్తే ప్రమోటర్స్ నుంచి వాటా కొనుగోలు చేయాలని చెప్పి రెండు కంపెనీలు చూస్తున్నాయి. మేబీ ఈ 1 or 2 డేస్లో ఆర్ వీక్లో మనకి దీనికి సంబంధించిన డీల్కి కుదిరే అవకాశం కనిపిస్తుంది. నెక్స్ట్ హీరో మోటార్స్. సో మోర్ ద పీపుల్ రైడ్ అలోన్ మోర్ ద జిప్ ఫర్ హీరో ఆన్ దలాల్ స్ట్రీట్. సో జనాలు ఇండివిజువల్గా బైక్స్ కొని పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్కు కొద్ది కాలం పాటు దూరంగా ఉండి ఎక్కువగా సింగిల్గా వెళ్లేందుకు అవకాశాన్ని ఆసక్తి చూపిస్తే దలాల్ స్ట్రీట్లో హీరో మోటార్స్ హీరో అవతారం ఎత్తే అవకాశం ఉంది. ఇప్పటికే అందుకు తగ్గట్టుగా స్టాక్ గత కొద్ది రోజు 25-30% దాకా పెరిగింది. అయితే రూరల్ మార్కెట్ మీద వీళ్ళు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. మన్రేగా ఒకటి ఎక్కువగా మన్రేగా గురించి కేంద్రం డబ్బులు చెల్లిస్తుంది. మైగ్రెంట్ లేబర్ గ్రామాల్లోనే ఉన్నారు, వాళ్ళు ఇంకా సిటీకి రావట్లేదు. ఇదే విషయం అందరికీ తెలిసిందే. సో అక్కడే వాళ్ళు మరికొద్ది కాలం పాటు ఉండి మన్రేగా స్కీమ్స్లో వాళ్ళు మన్రేగా స్కీమ్లో పనులు చేస్తూ స్థానికంగానే ఏదైనా పనులు వెతుక్కుంటూ వ్యవసాయం వైపు కనుక దృష్టి పెడితే మేబీ ఎకానమీ బాటమ్ ఆఫ్ ది పిరమిడ్ అంటే కింది నుంచి గ్రామ స్థాయిలో నుంచి అభివృద్ధి చెందే అవకాశం ఉంది. అలాంటప్పుడు ఈ 2 వీలర్స్ వాళ్ళు ఎక్కువగా కొనేందుకు ఆసక్తి చూపిస్తారు. కాబట్టి హీరో మోటార్స్కి ఇదొక అడ్వాంటేజ్ పాయింట్గా ఉంది అనేది ఒక అంశం. అయితే ఇవన్నీ ఇఫ్స్ అండ్ బట్స్. సో ఇది జరిగితే అది జరుగుతుంది, ఇలా అవుతే అలా అవుతుంది అన్న అంశాలు. కాబట్టి బట్ లాంగ్ టర్మ్ హొరైజన్ దృష్టిలో ఉంచుకుంటే ఇప్పటికి కూడా హీరో మోటార్స్ చాలా మంచి పర్ఫార్మెన్స్ని మంచి స్ట్రాంగ్ వికెట్ మీద ఉంది. కాబట్టి లాంగ్ టర్మ్ హొరైజన్ దృష్టిలో ఉంచుకున్న వాళ్ళు ఇప్పటికి కూడా హీరో మోటార్స్ని కన్సిడర్ చేయొచ్చు. ఇక సిఎల్ఎస్ఏ లోయర్స్ రేటింగ్ ఆన్ జేఎస్డబ్ల్యూ టాటా స్టీల్ ఓవర్ లోకల్ కన్సర్న్స్. సిఎల్ఎస్ఏ డౌన్ గ్రేడ్ చేసింది. అనుకున్న దానికంటే అన్జస్టిఫైడ్ ర్యాలీ ఈ స్టాక్స్లో వచ్చింది అన్న అంశాన్ని వాళ్ళు ప్రస్తావిస్తూ ఈ రెండు కంపెనీలకు సంబంధించిన రేటింగ్ని అండర్ పర్ఫామ్ చేస్తూ ఒక రిపోర్ట్ విడుదల చేయడం జరిగింది. సో మేబీ ఈ స్టాక్స్లో కొద్దిగా డౌన్ సైడ్ ఉండే అవకాశం ఉంది. మనం లోయర్ టిక్ చూడొచ్చు. ఇక్కడి నుంచి ఈ స్థాయిలో స్టాక్ మెల్లగా డిప్ అవుతుంది. అందుకు తగ్గట్టు మనం నిర్ణయం తీసుకోవచ్చు ఒకవేళ స్టాక్స్ కొనుగోలు చేయాలి అని అనుకుంటున్నట్టయితే. ఇక బిజినెస్ స్టాండర్డ్ విషయానికి వద్దాం. బిజినెస్ స్టాండర్డ్ కూడా S&P అఫర్మ్స్ ఇండియా క్రెడిట్ రేటింగ్ ఆఫ్టర్ మూడీస్ కట్. మూడీస్ డౌన్ గ్రేడ్ చేసిన తర్వాత S&P ఇచ్చిన రేటింగ్ నిజంగా కొద్దిగా బూస్టింగ్ మెజర్గానే ఉంది. బుల్స్కి ఒక చిన్నపాటి టానిక్ లాంటిది ఇచ్చినట్టే అయింది. కాబట్టి ఇదొక ప్రధాన అంశాన్ని వీళ్ళు ఫస్ట్ పేజ్లో ప్రచురించడం జరిగింది. అలాగే అపోలో గ్లోబల్ ఐసిఐసిఐ వెంచర్ టు ఎండ్ జాయింట్ వెంచర్. ఐసిఐసిఐ వెంచర్ నుంచి అపోలో గ్లోబల్ బయటకు రాబోతోంది. ఇది మనకి క్రెడిట్ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన విషయం. అంటే డైరెక్ట్గా మార్కెట్స్కి ఇంపాక్ట్ కాదు కాబట్టి నేను దాని గురించి ఎక్కువగా
ఫోకస్ చేయట్లేదు. టాటా సన్స్ మే ట్యాప్ గ్లోబల్ డెట్ మార్కెట్. సో ఫండ్ రైజింగ్ కోసం విదేశాలకు వెళ్లేందుకు టాటా సన్స్ ఉత్సాహం చూపొచ్చన్న ఒక వార్తని ఫస్ట్ పేజ్లో ఇచ్చారు. కోవిడ్ రికవరీస్ ఎక్సీడ్ యాక్టివ్ కేసెస్ ఇన్ ఇండియా ఫర్ ద ఫస్ట్ టైం. సో ఇదొక పాజిటివ్ అంశము. కొత్తగా వస్తున్న వాళ్ళకంటే రికవర్ అవుతున్న వాళ్ళ సంఖ్య బాగా పెరుగుతోంది అన్నది ఇక్కడ ఇచ్చిన రిపోర్ట్. సో ఇది కూడా ఒక రకంగా ఒక పాజిటివ్ న్యూస్. ఎందుకంటే బాగా మనకి ప్యానిక్ మోడ్లో ఉన్న టైంలో ఇలాంటి ఏ చిన్న న్యూస్ వచ్చినా కూడా మార్కెట్స్కి కొద్దిగా బూస్టింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక స్పెసిఫిక్గా చూస్తే నిఫ్టీ P/B బిలో హిస్టారిక్ యావరేజ్. సో ప్రైస్ టు బుక్ వాల్యూ పరంగా చూసుకున్నట్టయితే వెన్ కంపేర్డ్ విత్ మనకి లాస్ట్ 20 years యావరేజ్తో పోల్చుకుంటే మనకి ప్రైస్ టు బుక్ వాల్యూ బాగా తక్కువగా ఉంది. సో ఇప్పటికీ అట్రాక్టివ్గా ఉంది అని చెప్తున్న అంశం ఇది. సో 20 years యావరేజ్ పరంగా చూసుకున్నట్టయితే మనకు ప్రైస్ టు బుక్ వాల్యూ 3.5 times ఉంది. ఇప్పుడు దాని యావరేజ్తో పోలిస్తే ఇప్పుడున్న సినారియోలో 2.9 times మాత్రమే ఉంది. కాబట్టి సో మార్కెట్ చాలా అట్రాక్టివ్గా ఉంది. ఇప్పుడు ఎంటర్ అయ్యేందుకు ప్రైస్ అట్రాక్టివ్గా ఉంది కాబట్టి ఎంటర్ కావచ్చు P/B ఆధారంగా చేసుకుని. కొంతమంది పిఈస్ చూస్తారు, ఇంకొంతమంది పీబీలు చూస్తారు. కాబట్టి ఇట్ డిపెండ్స్ అపాన్ దైర్ రిస్క్ ప్రొఫైల్. బట్ ఓవరాల్గా ఇచ్చిన న్యూస్ ఇది. ఎఫ్ఐఎస్ టర్న్ నెట్ సెల్లర్స్ ఆఫ్టర్ 9 sessions. 9 సెషన్ల తర్వాత నిన్న ఎఫ్ఐఎస్ నెట్ సెల్లర్స్గా మిగిలారు. అందుకే మార్కెట్స్లో కొద్దిగా లాస్ట్ ఒక 9 to 10 sessions తర్వాత మార్కెట్ ఎగ్జాస్షన్ మోడ్లోకి వచ్చినట్టు అర్థం అవుతూనే ఉంది మనకి. అకార్డింగ్ టు ప్రొవిజనల్ డేటా ప్రొవైడ్ బై స్టాక్ ఎక్స్చేంజెస్, ఓవర్సీస్ ఫండ్స్ ఫర్ నెట్ సెల్లర్స్ టు ద ట్యూన్ ఆఫ్ 919 crores. అండ్ గత కొద్ది రోజుల నుంచి మార్కెట్స్లో ఎఫ్ఐలు 24,000 కోట్ల రూపాయల నిధులను పంపు చేశారు. అందుకు తగ్గట్టుగా మార్కెట్స్లో కూడా 10 to 12% దాకా జంప్ వచ్చింది. ఇప్పుడు సెల్ ఆఫ్ కొనసాగుతుంది. అయితే ఈ సెల్ ఆఫ్ని ఇలాగే కొనసాగిస్తారా లేదా అన్నది చూడాలి. ఎందుకంటే పూర్తిగా మన మార్కెట్స్ అంతా కూడా ఎఫ్ఐస్ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడినట్టే కనిపిస్తుంది. మన రిటైల్ ఇన్వెస్టర్స్ కానీ, మన డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కానీ ఆ స్థాయిలో ఎఫ్ఐల్ని బీట్ చేసే విధంగా ఇన్వెస్ట్ చేయడం సాధ్యం కాదు. కాబట్టి పూర్తిగా ఎఫ్ఐ డేటాను మనం ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉండాలి. ఇక మరొక ప్రధాన వెబ్సైట్ మనీ కంట్రోల్లో చూసినట్టయితే ఫెడరల్ రిజర్వ్ టు కీప్ బయింగ్ బాండ్స్ అండ్ సీజ్ నో రేట్ హైక్ త్రూ 2022. సో ఫెడ్ రిజర్వ్కి సంబంధించిన న్యూస్ ఇది. ఫెడ్ రిజర్వ్ రాత్రి నిన్న భేటీ అయింది. 2022 వరకు తమ బాండ్స్ని 2022 వరకు అవసరాన్ని బట్టి ప్రభుత్వం బాండ్స్ కొనుగోలు చేస్తుంది అన్న అంశాలతో పాటు రేట్ హైక్ అప్పటిదాకా ఉండబోదు అన్న ఒక సంకేతాన్ని చాలా స్పష్టంగా వాళ్ళు ఇచ్చారు. సో నియర్ టు జీరో షార్ట్ టర్మ్ వడ్డీ రేట్లు నియర్ టు జీరో, అంటే యూఎస్లో వడ్డీ రేట్లు జీరో స్థాయిలోనే ఉంటాయని అందరికీ తెలిసిందే. సో ఇప్పుడున్న రెసెషనరీ కండిషన్స్లో ప్రభుత్వానికి ఎలాంటి మద్దతు ఇచ్చేందుకైనా, ఏ అవసరంలో తమ పాలు పంచుకునేందుకైనా సిద్ధంగా ఉన్నామని చెప్పి ఫెడరల్ రిజర్వ్ చెప్పింది. దీనికి తోడు కొద్దిగా కాషియస్ మోడ్లోనే మనకి ఫెడరల్ రిజర్వ్ ఉందన్న సంగతి చెప్పుకోవాలి. అయితే మే నెలలో అన్ఎంప్లాయ్మెంట్ అనుకున్న దానికంటే తక్కువగా రావడం, అంటే కంపెనీస్ ఉద్యోగులను నియామకం చేసుకోవడం అనేది కాస్త ఆశ్చర్యంగా ఉంది. బట్ స్టిల్ మరికొద్ది కాలం పాటు వేచి చూస్తామన్న ఒక సంకేతాన్ని మనకి ఫెడరల్ రిజర్వ్ ఇచ్చింది. నిన్న ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పవెల్ వర్చువల్ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా ఈ న్యూస్ ఈ నిర్ణయాలను ఆయన ప్రకటించారు. సో మేబీ మార్కెట్స్, ఎందుకంటే పెద్దగా దీని గురించి మార్కెట్స్ నిన్న చూసింది కానీ వడ్డీ రేట్లలో ఆ స్థాయిలో మార్పులు చేస్తారని చెప్పి ఎవరు అనుకోలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అలాంటి అవకాశం లేదు. కాబట్టి జస్ట్ మార్కెట్ కామెంటరీ కోసం ఫెడ్ ఎలాంటి కామెంట్ చేస్తుంది, దాని ఎలాంటి డైరెక్షన్స్కి మార్కెట్స్కి ఉంటుందన్న ఒక అంశాలను దృష్టిలో ఉంచుకొని మార్కెట్స్ ఎంతకాలం వేచి చూసింది. సో స్టేటస్ కోను మెయింటైన్ చేస్తూ కాస్త ఇంకా ప్రభుత్వానికి సపోర్ట్ చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామన్న ఒక సంకేతాలను ఫెడ్ రిజర్వ్ ఇచ్చిన చైర్మన్లో మేబీ మార్కెట్స్ దీన్ని కొద్దిగా పాజిటివ్గా తీసుకోవచ్చు. అయితే అమెరికన్ మార్కెట్స్లో కొద్దిగా మనకి ఎక్సెప్ట్ నాస్డాక్, డౌ జోన్స్, S&P కాస్త వీక్గా ఉన్నాయి. సో ఈరోజు ఏషియన్ మార్కెట్స్లో వస్తున్న ఇంపాక్ట్ని, అంటే ఈరోజు ఏషియన్ మార్కెట్స్ ఎలా ఓపెన్ అవుతాయన్న అంశాన్ని మన మార్కెట్స్ కూడా గైడ్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇది ప్రధాన దినపత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు, మేజర్ బిజినెస్ హెడ్లైన్స్. పదే చెప్తున్నట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, మరింత మందికి వీలైతే ఈ కొత్త ఇనిషియేటివ్ గురించి తెలియజేయండి. అట్లీస్ట్ ఒక్కొక్కరు ఇంకొకరికి షేర్ చేసినా కూడా మరింత మందికి ఇది వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇంత పొద్దున్న మనకి చాలా టైం స్పెండ్ చేస్తున్నాం కాబట్టి ఎక్కువ మంది ప్రయోజనం పొందినట్టయితే మరింత సాటిస్ఫాక్షన్ ఉంటుందన్నది ఏకైక ఉద్దేశం మాత్రమే. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ స్పేరింగ్ యువర్ టైమ్. హ్యావ్ ఎ గుడ్ డే.